వీళ్ళేమో లాంగ్ స్టాండింగ్ పార్టీ. అట్లాంటి ఇద్దరి మధ్యన పొత్తున్నప్పుడు సహజంగా ముందుగా డిసైడ్ చేసేసుకుంటే వాళ్ళకి కన్విన్స్ చేయాలి పిలిచి. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ముందు వీళ్ళు అనేసేసుకుని నీకు ఈ సీట్లు నాకు ఈ సీట్లు అనుకుని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయా జిల్లాల వాళ్ళని ఇద్దరూ కలిసి పిలిపించుకుని మాట్లాడేసి మీరు చేయాల్సిందే, మనకి తప్పదు, తర్వాత అవసరమైతే మీకు ఇది ఇస్తాము, అది కూడా ముందే మాట్లాడేసుకోవాలి. మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మీకు ఇది ఇస్తాము, లేకపోతే కార్పొరేషన్ ఇస్తాం, ఇట్లాంటివి కూడా ముందే అనేసుకుని ఇదిగో మా వాడు చాలా స్ట్రాంగ్ అండి ఆ నియోజకవర్గాల్లో మీతో పొత్తు వల్ల మాకు నష్టం అవుతుందని జనసేన చెప్పాలా. జనసేన వాళ్ళకి ఇస్తున్నాము మావాడు చాలా స్ట్రాంగ్ అండి కాబట్టి మేము తర్వాత వీళ్ళకి మంచి పొజిషన్ అరేంజ్ చేస్తామని చెప్పి బాబు గారు చెప్పుకోవాలా. అలాంటి వాళ్ళని ఇద్దరు కూర్చోబెట్టేసి మాట్లాడితే జిల్లాల వారీగా ఈ 5-6 జిల్లాలు చాలు. ఈ 5-6 జిల్లాల్లో వాళ్ళని పిలిచి మాట్లాడేసేస్తే సమస్య పరిష్కారం అయిపోయేది. ఫైనల్గా టోటల్ లిస్ట్ అనౌన్స్ చేసేసుకునేసి ఉంటే ఈ పార్టీకి సెటరేట్ అయిపోయేది. జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు డేర్ చేయలేకపోతున్నారా? ఈ 1/3 అనే ప్రపోజల్ ఆల్రెడీ ముందే ఉన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టుంటారా? పెట్టే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఆయన నేను మాట్లాడిన దాన్ని బట్టి 3వ వంతు అంటున్నారు మేబీ. అయితే అందులో మళ్ళీ వాళ్ళు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈ పత్రికలన్నీ రాసిన దాన్ని బట్టి చూసి మనం బయట నేను సరిగ్గా వినలేదు, బయట అయితే వినలేదు, జస్ట్ ఆ వార్త చూసాం. కానీ ఆ ముక్కలో ఆయన అన్న ముక్క నెక్స్ట్ ఏది ఇప్పుడు ప్రస్తుతం మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పొత్తు ధర్మం విస్మరించారని అన్నారు తప్పించి మిగతా అది ఏది తర్వాత మనకు ఈ పొత్తు 3వ వంతు సీట్లు అప్పుడు అన్నారని వీళ్ళు రాస్తున్నారు. అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అన్నారు కానీ ఇప్పుడు అది నిజమో కాదో నాకు అర్థం కాదు. అలా అయితే అది అప్పుడు మాట్లాడాలి కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన పనే ఉంది? ఇప్పుడు మాట్లాడాల్సిన పనే ఉంది. ఆ 2 అనౌన్స్ చేశారు, ఇమీడియట్ గా 2 అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కనుక నిజమైతే